ఇంగ్లాండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆశాంతం ఉత్కంఠను రేపింది. ఆఖరి బంతి వరకు అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఇంగ్లాండ్ జట్లు అద్భుతమైన పోరాటం చేశాయి. ఆఖరి ఓవర్‌లో ఇక అమర్‌జాన్ అద్భుతంగా కీలకమైన వికెట్లు తీసేసి ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు గెలుపును అందిస్తే, జద్రాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 177 పరుగుల అదిరిపోయే సెంచరీతో విజయాన్ని దాదాపుగా తీరాల వరకు చేర్చాడు. ఇక దీనిపైన మన భారత జట్టు సూపర్ డూపర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, మొదటగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అభినందనలు. బుధవారం నాటి జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతమైన పోరాటం నిజంగా నమ్మశక్యం కాని విధంగా ఉంది. ఇక ముఖ్యంగా జోరూట్ సెంచరీ పోరాటం చాలా బాధగా అనిపించింది. బహుశా జోరూట్‌కు ఇది అస్సలంటే అస్సలు జీర్ణం కాని విషయం. ఎందుకంటే తన అద్భుతమైన పోరాటం ఇంగ్లాండ్ జట్టు గెలుపుకు కారణమవుతుందని చాలామంది అనుకున్నారు, ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేసింది. ముఖ్యంగా జద్రాన్ సెంచరీ అయితే నిజంగా అన్‌బీటబుల్ అని అనిపించింది. ఇక అంతే కాకుండా వాళ్ళ ఆల్ రౌండ్ ప్రదర్శన కూడా చాలా బావుంది. బౌలింగ్, ఫీల్డింగ్ అలాగే బ్యాటింగ్‌తో కూడా చాలా బాగా ఆడారు. ఒత్తిడిలో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడా కూడా హోప్స్‌ని వదలకుండా అద్భుతమైన పోరాటం చేశారు. ఇక ఖచ్చితంగా లెక్కలన్నీ మారుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకనంటే గత కాలంలో బలహీనమైన జట్టు, బలమైన జట్టు అంటూ రకరకాల వార్తలు వినిపించేవి. కానీ ఇప్పుడు ఏ జట్టు బలహీనం, ఏ జట్టు బలం అని తెలీదు. వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళ ఆటగాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఏ జట్టులో ఏ ఆటగాడి బలం ప్రత్యర్థి జట్టు బలహీనతని దెబ్బకొడుతుందనే విషయాల్ని జట్టు ఎక్కువగా ఫోకస్ చేసి ఆటను ప్రదర్శిస్తోంది. దాంతో ప్రతి జట్టు బలమే, ప్రతి జట్టుకి బలహీనమైన పాయింట్లు ఉంటాయి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అంటూ పేర్కొన్నాడు.